హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా అకాడమీ. సో షైన్ ఇండియా అకాడమీ కొత్తగా ఈ యొక్క సరికొత్త ఫ్యాకల్టీతోని ఈసారి ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగాల కోసం. వాళ్ళ ఉద్దేశించి మనం ఒక కోర్స్ లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో గ్రూప్ 2 బైలింగ్యువల్ మీడియం. మరి గ్రూప్ 2 బైలింగ్యువల్ మీడియంకి వచ్చేసేసి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ అండ్ ఇందులో మనకు సంబంధించి ఏదైతే పాలిటీ కోర్స్ ఉందో ఆ పాలిటీ కోర్సులు మనం ఏమేమి డిస్కస్ చేస్తాం కోర్సులు అనేవి ఈ వీడియో ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 అంటున్నారు కదా, నేను మీకు ఆల్రెడీ మీడియం చెప్పేసాను, బైలింగ్యువల్ అని చెప్పేసి. అంటే క్లాసెస్ వచ్చేసి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. నెక్స్ట్ మీకు ఏమేమి డౌట్స్ రావచ్చు, ఎన్ని మంత్స్లో ఫినిష్ చేస్తారని చెప్పేసి 6 మంత్స్లో ఫినిష్ అవుతుంది స్టూడెంట్స్. అండ్ దాంతోపాటు మీకు 1 ఇయర్ పాటు అంటే మీ కోచింగ్లో జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్లో కోచింగ్ అయిపోయినా కూడా దాని తర్వాత మీకు యొక్క మెంటర్షిప్ అవైలబుల్ ఉంటుంది. దాంతోపాటు ఆల్మోస్ట్ ఆల్ 250+ మీకు టెస్ట్ పెడతారనమాట. ఇందులో ఈ టెస్ట్లో మీకు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు మీకు ఈ యొక్క చాప్టర్ వైజ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఆ టెస్ట్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు మనం వీడియో చేస్తున్నటువంటి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్దామని చెప్పేసి. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే, మనకి షైన్ ఇండియా అకాడమీలో 3rd ఫిబ్రవరి నుంచి 9th ఫిబ్రవరి మధ్యలో ఈ యొక్క డెమో క్లాసులు జరుగుతున్నాయి. మరి ఈ డెమో క్లాసెస్ ఆల్రెడీ యాక్చువల్గా జాయిన్ అయిన వాళ్ళకి క్లాసే అది. మీరు ఏమైనా వచ్చి వినాలనుకుంటే కనుక ఈ డెమో క్లాసెస్ వినొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ క్లాస్ అనుకోండి, ఆ 5 days మీరు పాలిటీ క్లాస్ వినొచ్చు. దాన్ని బట్టి మీరు ఒక కోర్సులో జాయిన్ అవ్వాలా లేదా అని డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం చాలాసార్లు ఆ కోర్సు గురించి తెలియక, లేదా మనకు అపోహలతోని, లేదా మనకి సరైన ఇన్ఫర్మేషన్ లేక మనం జాయిన్ అవ్వడంలో సందేహం ఉంటుంది మనకి, లేదా మనకి రాంగ్ గైడెన్స్ వల్ల డబ్బులు కట్టి నష్టపోతుంటాం చాలాసార్లు. ఓకే, ఫ్యాకల్టీ ఎవరో తెలియక, లేదా వాళ్ళు సరే చెప్తారో చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ లేక. సో అవన్నీ మీరు ఓవర్కమ్ చేయాలంటే మీరు వీలైనంత మట్టికి సో ఈ 3rd ఫిబ్రవరి to 9th ఫిబ్రవరి మధ్యలో డెమోస్ ఉన్నాయనుకోండి, కొన్ని సందర్భాలలో మీరు మీ ఫ్రెండ్స్కైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ సర్క్యులేట్ చేయండి. దాంతోపాటు సో మీరు డెమోకి వచ్చినంత మాత్రాన కోర్సులో జాయిన్ అవ్వాలి అట్లేం లేదు. ఓకే, డెమోకి వచ్చిన తర్వాత క్లాసెస్ మంచిగా అనిపిస్తే మీకు ప్రిపరేషన్ కావాలనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియన్ పాలిటీ ఉందనుకోండి, ఇండియన్ పాలిటీ మనం డిస్కస్ చేసేది యూపీఎస్సీ ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, దాంతోపాటు మీకు సిడిఎస్, ఆఫ్క్యాట్, అలానే ఎన్డీఏ లాంటి ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ అండ్ ఫైనల్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎల్ అండ్ సిజిఎల్ ఎగ్జామ్స్ అన్నిటికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఈ ఎగ్జామ్స్లో మీరు ఏ ఎగ్జామ్స్కి ఉపయోగపడేదైనా సరే ఒకసారి మీరు వన్స్ ఫర్ ఆల్ ఒకసారి పాలిటీ క్లాసెస్ మీరు విన్నారనుకోండి, మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా మీరు ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు. ఎగ్జామ్స్ ఒకటే కాదు, కొంతమందికి రెఫరెన్స్ బుక్లు ఎలా చదవాలని డౌట్ రావచ్చు, లేదా నోట్ మేకింగ్ ఎలా చదవాలని డౌట్ రావచ్చు, లేదా కరెంట్ అఫైర్స్ అప్రోచ్ ఎలా ఉండాలని డౌట్ రావచ్చు. ఇట్లాంటి డౌట్స్ కూడా మీరు ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు కన్సల్ట్ అయ్యి ఆ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. నేను అవైలబుల్గానే ఉంటాను 3rd ఫిబ్రవరి to 9th ఫిబ్రవరి మధ్యలో. ఓకే, ఇది కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ యూ ఆల్ నో దట్ ఐ టీచ్ ఇండియన్ పాలిటీ. సో ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మనకు జనరల్గా ఏమేమి టాపిక్స్ మనకు కవర్ అవుతాయో నేను మీకు బ్రీఫ్ ఐడియా ఇస్తాను. అంటే ఇక్కడ రాసినవి మాత్రమే అని కాదు, ఇంకా చాలా చాప్టర్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఒక బ్రీఫ్ ఐడియా ఇవ్వడానికి చేసేటటువంటి ప్రయత్నం అనమాట. సో ఇండియన్ పాలిటీ మనం చెప్పడం మాత్రం బైలింగ్యువల్గానే ఉంటుంది, డోంట్ వరీ. అండ్ నోట్స్ కూడా మీకు బైలింగ్యువల్గానే ఉంటాయి. తెలుగు వాళ్ళకి తెలుగు అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్. ఓకే, ఏ సబ్జెక్ట్ వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి పాలిటీలో ఏదైనా లెసన్ అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ పైన ఇదివరకు ఏమైనా పీవైక్యూస్ ఎలా అడిగారు అట్లాంటివి అయినా మనం ప్రాక్టీస్ చేస్తామన్నమాట. యూపీఎస్సీ లెవెల్లో మనం ప్రాక్టీస్ చేస్తామనుకోండి, అప్పుడు మీకు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఈజీ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ కాన్సెప్ట్ చూస్తే మనకి ఇండియన్ పాలిటీ స్టూడెంట్స్. ఇండియన్ పాలిటీలో మనం కవర్ చేసేటటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనకి ఏ చాప్టర్స్ ఉన్నాయి, మనకి ఈ చాప్టర్స్ని మనం ఎలా అడ్రస్ చేయాలనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దాంతో స్టార్ట్ చేస్తాము. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, తెలుగులో దీన్ని మన భారతదేశ రాజ్యాంగం యొక్క చారిత్రక నేపథ్యం అంటాం. ఇందులో మనం అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అని చూస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ బ్రిటిష్ వాళ్ళు మనల్ని రూల్ చేయడానికి కోసం అని చెప్పేసి ఈస్ట్ ఇండియా కంపెనీని కంట్రోల్ చేస్తూ కొన్ని చేశారు కదా, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 అని, పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అని, చార్టర్ యాక్ట్ 1793, 1813, 1833, 1853, అలానే ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861, 1892, పార్లమెంటరీ రిఫార్మ్స్ 1935, 1919, ఇలాంటివి, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం అనమాట. అండ్ ఆ యొక్క లాస్ ఏవైతే ఉంటాయో అందులో ప్రొవిజన్స్ కూడా డిస్కస్ చేస్తాం. సరే మీకు ఐడియా ఉంటే చెప్పండి, సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నాను. మనకి ఏ చట్టం ద్వారా బ్రిటిష్ వాళ్ళు ఇక ఇంగ్లీష్ మన ఇండియాలో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం మనకు 1 lakh రూపీస్ని అలొకేట్ చేశారు. ఏ చట్టంలో మన ఇండియాలో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి 1 lakh డబ్బుల్ని అలొకేట్ చేశారు. అండ్ ఏ చట్టం ద్వారా క్రిస్టియన్ మిషనరీస్ని ఇండియాలో అలో చేశారు.
ఆన్సర్ ఏదైనా ట్రై చేస్తారా? కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ డిస్కస్ ద మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ రచన, మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని రచించడం అనమాట. ఓకే, సో ఇందులో మెయిన్గా మనకి ఈ యొక్క కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చింది, అండ్ ఇందులో ఉన్నటువంటి మేజర్ కమిటీస్ ఎన్ని, మైనర్ కమిటీస్ ఎన్ని, అండ్ నెంబర్ ఎందుకు చేంజ్ అయింది, ఇండిపెండెన్స్ కన్నా ముందు నెంబర్ ఎలా ఉండేది, దాని తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత 299 ఎందుకు అయింది, 389 నుంచి. ఓకే, ఇలాంటి డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం అనమాట. మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. మరి కాన్స్టిట్యూషన్ తయారైన తర్వాత దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారతదేశ రాజ్యాంగంలోని ముఖ్యమైనటువంటి లక్షణాలు అనమాట. సేలియంట్ ఫీచర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది బైకామరిజమా, యూనికామరిజమా పార్లమెంట్లో, దాంతోపాటు మనది యూనిటరీయా, ఫెడరలా, అలానే మన జ్యుడిషియరీ, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అంటే సమగ్రమైన న్యాయ వ్యవస్థ, దాంతోపాటు స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇట్లాంటి మన ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ సేలియంట్ ఫీచర్స్ని మనం డిస్కస్ చేస్తాం ఈ టాపిక్లో. దాని తర్వాత దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఇది మీకు ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడుగుతుంటారు, యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్. ఎందుకంటే మనకి ఈ మధ్యలో సెంటర్కి స్టేట్కి మధ్యలో చాలా డిస్టర్బెన్స్ వస్తున్నాయి కదా, గవర్నర్స్ బిల్ పాస్ చేయకపోవడం కానీ. ఓకే, అలానే మనకి ఈ యొక్క వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ విషయంలో యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ బిల్లు రీసెంట్గా వచ్చింది కదా. ఈ కాంటెక్స్లో మనకి ఏవి సమాఖ్య లక్షణాలు, ఏవి ఏకకేంద్ర లక్షణాలు అనే ఒక ఐడియా ఉండాలి. అవి మనం యూనిటరీ అండ్ ఫెడరల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మనకి ప్రియాంబుల్. ఓకే, ప్రియాంబుల్ అనమాట. ప్రియాంబుల్ని జనరల్గా మనం రాజ్యాంగానికి ప్రవేశిక అంటాం. ప్రియాంబుల్ వచ్చేసేసి అంటే ఇంట్రడక్షన్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్పొచ్చు. ఇందులో మనకి ప్రియాంబుల్లో మనం ఎప్పుడైనా కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసామా లేదా, అండ్ అమెండ్ చేస్తే సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ద్వారా ఆ అమెండ్మెంట్ని సపోర్ట్ చేసింది, అండ్ ప్రియాంబుల్ని అమెండ్ చేసినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏంటి, ఇట్లాంటివి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, మీకు ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్. మనకి ఈ యొక్క ప్రియాంబుల్లో రిపబ్లిక్ అనేటువంటి వర్డ్ మనం ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యాము, ఆన్సర్ ఏమైనా ట్రై చేయండి. ఏ కంట్రీ నుంచి ఇన్స్పైర్ అయ్యామో మనం. ఓకే, ప్రియాంబుల్ తర్వాత మనము ఈ యొక్క యూనియన్ అండ్ టెరిటరీ అనే టాపిక్ డిస్కస్ చేస్తాం. యూనియన్ అండ్ టెరిటరీ అంటే ఈ యొక్క భారతదేశం యొక్క ఒక భౌగోళిక స్వరూపం. దాంతోపాటు మనకి యూనియన్ అండ్ ఈ టెరిటరీ అంటే మన భారతదేశం అంటే ఈ యొక్క టెరిటరీలో ఏవే ఉంటాయి అంటే మనకి యూటీస్ ఉంటాయి, అలానే మనకి స్టేట్స్ ఉంటాయి కదా. అలానే ఈ పర్టికులర్ చాప్టర్లో మనము ఆర్టికల్ 1 నుంచి ఆర్టికల్ 4 వరకు డిస్కస్ చేస్తాం. ఓకే, ఆల్రెడీ మన ఇండియాలో లేనిది ఒకవేళ మన ఇండియా పార్ట్ అయిందనుకోండి, అది ఆర్టికల్ 2 ద్వారా అవుద్ది. ఆల్రెడీ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మనం డివైడ్ చేయాలంటే ఆర్టికల్ 3 ద్వారా డివైడ్ చేస్తాం. సో ఈ ఆర్టికల్ 2 యొక్క ప్రాముఖ్యత ఏంది, ఆర్టికల్ 3 యొక్క ప్రాముఖ్యత ఏంది, దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేస్తాం. దాంతోపాటు అసలు మన భారతదేశంలో ఈ యొక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, పార్ట్ ABCD రాష్ట్రాలు ఉండేవి ఒకప్పుడు. దాంతోపాటు మనకి ఈ యొక్క ఫజల్ అలీ కమిషన్, దానికన్నా ముందు JVP కమిటీ, SK దార్ కమిటీ, ఇవి ఎలా ఫామ్ అయినాయి, 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏ విధంగా వచ్చింది 1956, దాని తర్వాత ఈ యొక్క స్టేట్స్ రీఆర్గనైజేషన్, ఈ యొక్క రాష్ట్రాల యొక్క పునర్విభజన ఎలా జరిగింది. ఓకే, ఫస్ట్ 14 స్టేట్స్ 6 UTs వచ్చినాయి కదా, దాని తర్వాత ఇప్పుడు మనకి 28 స్టేట్స్ అండ్ 8 UTs అయినాయి కదా. ఇలా ఎలా ఎవాల్వ్ అవుతూ వచ్చింది అని మనం డిస్కస్ చేస్తాం యూనియన్ అండ్ టెరిటరీ అనే టాపిక్లో. దాని తర్వాత మనం సిటిజన్షిప్ అనేటువంటి టాపిక్ డిస్కస్ చేస్తాం. సిటిజన్షిప్ ఓకే, ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 వరకు సిటిజన్షిప్ అనేది. అండ్ సిటిజన్షిప్లో మెయిన్గా మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి కూడా రీసెంట్ న్యూస్లో వచ్చింది కదా. ఈ యొక్క సిటిజన్షిప్లో మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఏ సిటిజన్షిప్, అసలు సిటిజన్షిప్ ఎలా ఇస్తారు, అండ్ ఒక వ్యక్తి యొక్క సిటిజన్షిప్ అనేది ఎలా కోల్పోతారు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం. సిటిజన్షిప్ మీకు ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ అనేది మనకి డ్యూయల్ సిటిజన్షిప్ని ప్రొహిబిట్ చేస్తుంది, ఏ ఆర్టికల్ అనేది మనకి డ్యూయల్ సిటిజన్షిప్ అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని నిరోధిస్తుంది, ఏ ఆర్టికల్ నిరోధిస్తుంది, ఏ ఆర్టికల్ ప్రివెంట్ చేస్తుంది, ఆన్సర్ ఏదైనా ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత మనకి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు అనమాట. ఫండమెంటల్ రైట్స్ చాలా హ్యూజ్ కాన్సెప్ట్. ఇందులో మనకి మెయిన్గా ఫండమెంటల్ రైట్స్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంది అంటే ఈ యొక్క ప్రాథమిక హక్కులు ఎవరికి అప్లికేబుల్ అవుతాయి, ఎవరికి అప్లికేబుల్ కాదు, ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులు ఎలా ఉంటాయి, ఆర్మీ వాళ్ళకి ప్రాథమిక హక్కులు ఏ విధంగా ఉంటాయి. దాని తర్వాత మనకి ఆర్టికల్ 12లో స్టేట్ రాజ్యం అంటే ఏంది, ఆర్టికల్ 13 లా అంటే చట్టం అంటే ఏంది. దాని తర్వాత మనకి రైట్ టు ఈక్వాలిటీ 14 to 18 కానీ, రైట్ టు ఫ్రీడమ్ 19 to 22 కానీ, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23 to 24, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ 25 to 28, కల్చరల్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ ఆర్టికల్ 29, 30, అండ్ ఫైనల్గా 31 ఎలాగో తీసేసారు మీకు తెలుసు కదా. ఆర్టికల్ 32 వచ్చేసి మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అంటే రాజ్యాంగంలో ఇచ్చినటువంటి కొన్ని పరిహారాలు. ఇవి మనకి
ఈ యొక్క రిట్స్ అని అంటాం కదా మనం. సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32, హైకోర్టు అయితే ఆర్టికల్ 226. ఈ రిట్స్లో మళ్ళీ హెబియస్ కార్పస్, మ్యాండమస్, కోవారెంటో, ప్రొహిబిషన్, సెరిష్వరీ ఇలాంటివి డిస్కస్ చేస్తాం అనమాట మనం ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో. దాంతోపాటు మీకు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ వస్తుంటాయి కదా, ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇక ఐడియా ఉంటే చెప్పండి స్టూడెంట్స్, ఏ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది ఏమని? రైట్ టు రిమైన్ యాజ్ ఎ సైలెంట్, అంటే పోలీస్ విచారణలో ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండడం కూడా ఫండమెంటల్ రైట్లో ఒక పార్ట్ అని చెప్పేసి ఏ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆన్సర్ ఏంటంటే ట్రై చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక విధులు. మరి ప్రాథమిక విధులు అనేది మనకి ఒరిజినల్గా లేవు కదా, ఆర్టికల్ 51A తర్వాత యాడ్ చేసాం కదా, 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి. అండ్ ఈ ప్రాథమిక విధులు ఒకవేళ అమలు కాకపోతే ఖచ్చితంగా మనం కోర్టుకు వెళ్ళి అమలు చేయమని చెప్పేసి మనం అడగొచ్చా, అండ్ అడిగితే కనుక అప్పుడు కోర్టులు అమలు చేస్తాయా లేదా, ఇట్లాంటి డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం అనమాట. దాంతోపాటు ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఈ మధ్యలో ఎందుకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది, కొంతమంది కొత్తగా ఫండమెంటల్ డ్యూటీస్ కొత్తగా ఇంక్లూడ్ చేయాలంటున్నారు. ఏమని? ఇక ప్రతి ఒక్కరు ట్యాక్స్ కట్టడం అనేది ఒక ఫండమెంటల్ డ్యూటీగా పెట్టాలి, ఇట్లాంటి అంటున్నారు కదా, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీని తెలుగులో మనం ఆదేశిక సూత్రాలు అంటారు అనమాట. ఓకే, ఆదేశిక సూత్రాలు అంటారు. ఈ ఆదేశిక సూత్రాలు మెయిన్గా మనకి అడ్వైజెస్ గివెన్ బై ద కాన్స్టిట్యూషన్ టు ద స్టేట్స్. ఈ అడ్వైజెస్ని మనం అంటే ఈ యొక్క ఏదైతే కనుక ఈ అడ్వైజెస్ని గవర్నమెంట్ ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో అవ్వకపోవచ్చు. దీన్ని మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఇందులో మెయిన్గా రీసెంట్గా మీకు తెలుసు న్యూస్లో వస్తుంది మనకి యూనిఫామ్ సివిల్ కోడ్. చెప్తారా స్టూడెంట్స్, ఏ స్టేట్ రీసెంట్గా కొత్తగా యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొచ్చింది ఇండియాలో? ఓకే, మరి ఆ యూనిఫామ్ సివిల్ కోడ్ దాంతోపాటు మనకి రిమైనింగ్ ఉంటాయి కదా, మన సుప్రీంకోర్టు ఆర్టికల్ 13B, 13C విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది జడ్జ్మెంట్, అలాంటివన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఇందులో టీపీఎస్పీ. ఓకే, విల్ డిస్కస్ అబౌట్ ద ఇండియన్ పార్లమెంట్. ఓకే, ఇండియన్ పార్లమెంట్ ఇది కూడా మనకు చాలా టైం టేకింగ్ అండ్ చాలా వాల్యుబుల్ కాన్సెప్ట్ స్టూడెంట్స్, అంటే మనకు చాలా వెయిటేజ్ ఎక్కువ ఉండేటువంటి చాప్టర్ అనమాట ఇండియన్ పార్లమెంట్ అనేది. ఓకే, ఇందులో మనం లోక్సభ, రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యుల యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్ ఏంటి, డిస్క్వాలిఫికేషన్లో మనం ఆర్టికల్ 102 క్లాస్ 1, ఆర్టికల్ 102 క్లాస్ 2 డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. దాంతోపాటు అసలు యాక్చువల్గా హౌస్ డ్యూరేషన్ ఎంత, దాని తర్వాత మెంబర్స్ ఓత్ ఎవరు తీసుకుంటారు, పదవి ప్రమాణ స్వీకారం ఎవరు చేస్తారు, దాని తర్వాత మనకి డిస్కస్ చేసేది పార్లమెంట్ యొక్క సెషన్ అంటే ఏంది, అడ్జర్మెంట్ అంటే ఏంది, అడ్జర్మెంట్ సైనడై అంటే ఏంది, ప్రొరోగ్ అంటే ఏంది, హౌస్ డిజల్యూషన్ సభని డిజాల్వ్ చేయడం అంటే ఏంది, ఇట్లాంటి డీటెయిల్స్ డిస్కస్ చేస్తాం. దాంతోపాటు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్, కన్సాలిడేటెడ్ ఫండ్, కంటింజెన్సీ ఫండ్, పబ్లిక్ అకౌంట్ ఆఫ్ ఇండియా, అలానే పార్లమెంట్ మెంబర్స్కి ఉన్నటువంటి ప్రివిలేజెస్, ఆర్టికల్ 105 ప్రివిలేజెస్ ఉంటాయి కదా, సభ హక్కులు అని చెప్పేసి ఆ ప్రివిలేజెస్ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవి కాకుండా ఇంకా మనము పార్లమెంట్ బడ్జెట్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది అండ్ పార్లమెంటరీ కమిటీస్ ఏవి ఉన్నాయి, సో ఈ డీటెయిల్స్ కూడా మనం కవర్ చేస్తాం అనమాట. దాంతోపాటు పార్లమెంట్ అనేది ప్రభుత్వాన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే క్వశ్చన్ అవర్ ద్వారా కానీ, అలానే మనము ఈ యొక్క అడ్జర్న్మెంట్ మోషన్ ద్వారా కానీ, సబ్స్టాంటివ్ మోషన్ ద్వారా కానీ, ఓకే, ఇట్లాంటి సెన్ష్యూర్ మోషన్, ఇట్లాంటి వివిధ తీర్మానాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వాన్ని పార్లమెంట్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. ఆ తీర్మానాల గురించి మనం డీటెయిల్గా ఇక డిస్కస్ చేస్తుంటాం. ఓకేనా, అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం, ఇలాంటివి. ఓకే, నెక్స్ట్ మనం యూనియన్ ఎగ్జిక్యూటివ్ డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, యూనియన్ ఎగ్జిక్యూటివ్ డిస్కస్ చేస్తాం. యూనియన్ ఎగ్జిక్యూటివ్లో మెయిన్గా మనం ఎవరి గురించి డిస్కస్ చేస్తాం? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ అటార్నీ జనరల్, వీళ్ళ గురించి మనం మెయిన్గా డిస్కస్ చేస్తాం అనమాట యూనియన్ ఎగ్జిక్యూటివ్లో. ఓకే, అండ్ ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే చెప్పాలంటే మనకు మెయిన్గా మొరార్లెస్ ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 వరకు డిస్కస్ చేస్తాం. పార్లమెంట్లో 79 నుంచి 122 వరకు డిస్కస్ చేస్తాం. ఇందులో మెయిన్గా ప్రతి ఆర్టికల్ కూడా మీరు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. మనం మెయిన్గా ఆర్టికల్ 74, ఆర్టికల్ 75 చాలా డీటెయిల్గా మనం చదవాల్సి ఉంటుంది ఈ యూనియన్ ఎగ్జిక్యూటివ్లో. ఓకేనా, సో యూనియన్ ఎగ్జిక్యూటివ్లో ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు కూడా మనం ఇందులో చదువుతాం. అటార్నీ జనరల్ క్వశ్చన్ స్టూడెంట్స్, మీకు క్వశ్చన్ ఏంటంటే అటార్నీ జనరల్కి ఈ యొక్క పార్లమెంట్ సభా హక్కులు వర్తిస్తాయా వర్తించవా? ఆన్సర్ చేయండి. అటార్నీ జనరల్కి ఈ యొక్క పార్లమెంట్ ప్రివిలేజెస్ అనేవి అప్లై అవుతాయా అప్లై అవ్వవా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నెక్స్ట్ 13th వన్, ఇండియన్ జ్యుడిషియరీ. ఓకే, భారతదేశ న్యాయ వ్యవస్థ. ఇందులో మనం సుప్రీంకోర్టు, హైకోర్టు, అలానే లోవర్ జ్యుడిషియరీ, దిగువ న్యాయస్థానాల గురించి మనం మాట్లాడుకుంటాం. సుప్రీంకోర్టు అయితే కనుక సుప్రీంకోర్టు జడ్జిలకు ఉండేటటువంటి క్వాలిఫికేషన్ ఏంటి, అలానే కొలీజియం అంటే ఏంది, కొలీజియం కూడా మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్, ఇలాంటివి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి ఏంది అంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, రిట్ జ్యూరిస్డిక్షన్, ఇలాంటివి ఉంటాయి కదా. దాంతోపాటు జ్యుడిషియల్ రివ్యూ,
అలానే మనకి సో సుప్రీంకోర్టు ఇంకేమి ఉంటుంది మనకి జ్యుడిషియల్ రివ్యూతో పాటు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ అపీలేట్ జ్యూరిస్డిక్షన్ కూడా ఇవన్నీ మనకి పిల్ ఓకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఇలాంటివి మనం డిస్కస్ చేస్తాం అనమాట. దాంతోపాటు హైకోర్టు జడ్జెస్ అండ్ ఈ యొక్క జడ్జెస్ని ఎలా తీసివేస్తాము ఈ టాపిక్స్ అన్ని మనకి ఇండియన్ జ్యుడిషియల్లో కవర్ అవుతాయి. ట్రిబ్యునల్స్లో కవర్ అవుతాయి. ట్రిబ్యునల్స్తో పాటు జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ వ్యవస్థ యొక్క క్రియాశీలత, అలానే జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అతి క్రియాశీలత ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాం. దాని తర్వాత మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇదేంటంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనమాట. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఇవి మనము లెజిస్లేటివ్ రిలేషన్స్ అంటే చట్టపరమైన సంబంధాలు, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ అంటారు అనమాట దీని మెయిన్గా, అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్ ఆర్థికపరమైనటువంటి సంబంధాలు అవన్నీ డిస్కస్ చేస్తాం. ఈ మధ్య ఇండియన్ ఫెడరేషన్లో అంటే భారతదేశ సమాఖ్య వ్యవస్థలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, అవి ఎక్కడెక్కడ వస్తున్నాయి, ఆ ఇష్యూస్ ఏంటి, ఏ సందర్భంలో పార్లమెంట్ అనేది స్టేట్ లిస్ట్ రాష్ట్ర జాబితాలపైన చట్టాలు చేయొచ్చు. ఓకే, అలానే మనకి సెంటర్కి స్టేట్కి మధ్యలో ఏవి యూనిటరీ ఫీచర్స్ అంటే ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ పరిపాలనా సంబంధాల విషయంలో ఏవి ఏకకేంద్ర లక్షణాలు ఉంటాయి, ఏవి సమాఖ్య లక్షణాలు ఉంటాయి అని మనం డిస్కస్ చేస్తాం అనమాట ఇక్కడ. ఓకే, ఫినాన్షియల్ రిలేషన్స్లో మనము ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280 ఎలా ఫండ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, అలానే ఏ ఆర్టికల్ ప్రకారము కొన్ని ట్యాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుంది బట్ స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు, ఇలాంటివి ఏవేవి ఉన్నాయని మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే, దాని తర్వాత మెయిన్గా మనం డిస్కస్ చేసేది ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే టాపిక్లో మనకి యొక్క అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ కానీ, ప్రెసిడెంట్ రూల్ కానీ, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కానీ ఈ సందర్భాలలో సెంట్రల్ స్టేట్ రూల్స్ అనేవి ఎలా చేంజ్ అవుతుంది, ఏ సందర్భంలో కేంద్రం రాష్ట్రం పైన చట్టం చేస్తుంది, ఇలాంటివి డిస్కస్ చేస్తాం అనమాట. ఓకే, అలా చేసినటువంటి లాస్ ఎన్ని రోజులు వ్యాలిడ్ అవుతాయి ఎమర్జెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అండ్ 42nd అమెండ్మెంట్ ద్వారా నేషనల్ ఎమర్జెన్సీలో మనం చేసినటువంటి చేంజెస్ ఏంది, క్యాబినెట్ అనే వర్డ్ ఎందుకు యాడ్ చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి డీటెయిల్స్ మనం ఇక ఎమర్జెన్సీ ప్రొవిజన్స్లో డిస్కస్ చేస్తాం. దాని తర్వాత అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఓకే, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ సవరణ. ఓకే, మనందరూ తెలుసు స్టూడెంట్స్ ఏంటంటే మనం మారుతున్న పరిస్థితి తగ్గట్టు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మార్చుకోవాలి కదా, అవునా కదా. అలా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇప్పటివరకు ఎన్నిసార్లు మార్చినా మనం ఆల్మోస్ట్ 106 టైమ్స్ మార్చామన్నమాట. అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఎలా పడితే అలా మార్చొచ్చా, ఎలా పడితే అలా మార్చడానికి వెళ్ళలేదు. అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక బేసిక్ స్ట్రక్చర్ ఉంటుంది, ఆ బేసిక్ స్ట్రక్చర్ని వైలేట్ చేయకుండా మీరు ఎలా అయినా మార్చుకోవచ్చు అని చెప్పేసి మన కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు చెప్పింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది అంటే ఎలా డెవలప్ అయింది అనేది మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్ బేసిక్ స్ట్రక్చర్ పైన మనకి శాంకరీ ప్రసాద్ కేసు కానీ, దాని తర్వాత గోలక్నాథ్ కేసు కానీ, అండ్ కేశవానంద భారతి కేసు కానీ, దాని తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయడానికి 42nd అమెండ్మెంట్ కానీ, 44th అమెండ్మెంట్, అలానే మనకి మినరల్ మిల్స్ కేసు 1980 ఇవన్నీ కవర్ చేస్తాం అనమాట. అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లోనే మనకి ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్, డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అనేది కవర్ అవుతుంది. డాక్ట్రైన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్. ఓకే, నెక్స్ట్ డిస్కస్ అబౌట్ ద లోకల్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వాలు, లోకల్ గవర్నమెంట్స్, స్థానిక ప్రభుత్వాలు. 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్, అలానే ఆర్టికల్ 243A నుండి ఆర్టికల్ 243 జడ్జి వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంది. మన తెలంగాణ గ్రూప్ 2 మెయిన్స్లో మీకు ఈ 243S గురించి వచ్చేది ఏంది, వార్డ్ కమిటీస్ ఏ పాపులేషన్ ఉన్నటువంటి మినిమం ఎంత పాపులేషన్ ఉన్న టౌన్లో ఉండాలంటే మినిమం 3 lakhs అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తాం కదా. సో అట్లాంటి లోకల్ గవర్నమెంట్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, అండ్ లోకల్ గవర్నమెంట్స్ పైన వేసినటువంటి కమిటీల గురించి డిస్కస్ చేస్తాం ఇవన్నమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్ కాన్స్టిట్యూషనల్ అండ్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు, దాంతోపాటు రాజ్యాంగంలో లేనివి. రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవేవి ఉన్నాయి మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు అటార్నీ జనరల్ తీసుకోవచ్చు, ఆర్టికల్ 76, క్యాగ్ ఆర్టికల్ 148, అడ్వకేట్ జనరల్ ఆర్టికల్ 165, అలానే మనకి స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 243K, 243I, స్టేట్ ఎలక్షన్ కమిషన్ 243K, అండ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ 243ZD, మెట్రోపాలిటన్ ప్లానింగ్ కమిటీ 243ZE, ఇంటర్స్టేట్ కౌన్సిల్ 263, GST కౌన్సిల్ 279A, ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280. దాని తర్వాత మళ్ళీ మనకి సో ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324. మీన్ వైల్ మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్టికల్ 315 అండ్ నేషనల్ కమిషన్ ఫర్ SC, ST, OBC 338, 338A, 338B, అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఆర్టికల్ 350B. ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో మనకి NHRC అని, అలానే మనకి
సిబిఐ అని, దాని తర్వాత మనకి నీతి ఆయోగ్, లోక్పాల్, లోకాయుక్త, ఇట్లాంటి వాటి సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఇవి మనం డిస్కస్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే, దీని తర్వాత మనకి యొక్క సో దెన్ విల్ డిస్కస్ అబౌట్ ద పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీలు, పొలిటికల్ పార్టీస్. ఓకే, మరి స్టేట్ పార్టీ అంటే ఏంటి, నేషనల్ పార్టీ అంటే ఏంటి, ఏ రిక్వైర్మెంట్ ద్వారా స్టేట్ పార్టీ అవుతుంది, ఏ రిక్వైర్మెంట్ ద్వారా నేషనల్ పార్టీ అవుతుంది, అట్లాంటివి డిస్కస్ చేస్తాం అన్నమాట ఇక్కడ. సో ఫైనల్గా మనకి 20 సెంటర్ స్టేట్ కమిషన్స్ మీ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్క్లూజివ్గా బాగా యూస్ అవుతుంది. దానికి సర్కారీ కమిషన్ ఏం చెప్పింది, పూంచి కమిషన్ ఏం చెప్పింది, రాజమన్నర్ కమిటీ ఏం చెప్పింది, ఇట్లాంటివి ఇక్కడ మనం చదువుతాం అనమాట, సెంటర్ స్టేట్ కమిషన్స్. ఓకే, ఈ సెంటర్ స్టేట్ కమిషన్ తర్వాత మనకి టైప్స్ ఆఫ్ డాక్రైన్స్, సిద్ధాంతాలు అంటే డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ పితన్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, అట్లాంటివి ఉంటాయి కదా, ఆ డాక్ట్రిన్స్ని మనం ఇక్కడ చదువుతాం. సో ఇది మనకు ఓవరాల్గా సో బ్రాడ్గా అంటే మీకు అన్ని ప్రిపరేషన్ అంటే మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ, సిడిఎస్ కానీ, ఆఫ్క్యాట్ కానీ, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కానీ, గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, గ్రూప్ 3 గ్రూప్ 4 కానీ, ఎస్ఎస్సి సిజిఎల్, ఓకే, అండ్ ఆర్ఆర్బీ ఎంటీపీసీ, ఏ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేసినా కూడా ఈ పాలిటీ నాలెడ్జ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ టు యూ. కాబట్టి నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు February 3rd నుంచి 9th మధ్యలో ఎలాగో మన దగ్గర సో అవేర్నెస్ సెషన్స్ ఉంది అండ్ ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్పుడే కన్సెషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. మీకు అలా ఏమైనా హెల్ప్ కావాలంటే నేను మీకు రిఫర్ చేస్తాను అండ్ మీరు డెమో క్లాసులు విని దాని తర్వాత కూడా నచ్చితే జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు 1 year పాటు మెంటర్షిప్ ఉంటుంది అండ్ 1 year పాటు మనకి అరౌండ్ 250+ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. సో అండ్ మనకి అఫోర్డబుల్గానే ఉంది కోర్స్ కూడా. అండ్ మనకు చెప్పే ఫ్యాకల్టీ కూడా అందరూ కూడా స్టూడెంట్స్లో మంచి ఫీడ్బ్యాక్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కాబట్టి మీరు దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన పని లేదు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈ యొక్క డెమో క్లాస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ పాలిటిక్స్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీరు ఈ వీడియో చూసినటువంటి టైమ్ అండ్ ఎనర్జీ వేస్ట్ కాలేదనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీ ప్రిపరేషన్కి ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.